హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా బావమర్దల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ గాయ్స్, మేము మా ఫ్రెండ్స్ ఫైనలీ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా అయితే పోయినామన్నమాట. మీరు కూడా ఈ వ్లాగ్ అంతా చూడండి మిస్ చేయకుండా. మస్తు బ్యూటిఫుల్ ఉంది అసలు ప్లేస్ మాత్రము. బికాస్ ఫస్ట్ టైం మేము ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు ట్యూలిప్స్ ఫెస్టివల్ అయితే అటెండ్ కావమని చెప్పేసి చాలా మంది చెప్పారు, బట్ నేను వినలేదు. తర్వాత నా ఫ్రెండ్స్ ఫోటోలు చూసి నేనైతే అటెండ్ అయిపోయినాను. అండ్ నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు బాగుంటుంది పో అని చెప్పేసి, బట్ నేను ఫస్ట్ ఇయర్ అయితే పోలేదు. అండ్ ఇంకా మేమైతే గర్ల్స్ కలిసి పోయినాము, ఒకటే కార్లో పోయినాం గాయస్. అండ్ ఆల్మోస్ట్ లైక్ 45 minutes పట్టింది మాకు పర్త్ నుంచి. బికాస్ ఇది ఆరలిన్ బొటానికల్ పార్క్ అని చెప్పి ఉంటుంది కదా, సో అక్కడైతే ట్యూలిప్స్ని పెట్టిండ్రు. అండ్ ఇదైతే సీజనల్ వైజ్ కాబట్టి ఎవ్రీ టైం ఉండదు. ఇప్పుడు ఓకే అన్నది కదా, ఇంకొక ఫోటో దిగుతుంది ఫ్రీ ఫస్ట్ లొకేషన్ కిందకి పోతే ఇక్కడ అక్కడ ఏం లేవు. అలా నన్ను పెట్టకురా ప్లీజ్ రా. ఖచ్చితంగా పెడతా చూసుకో. అండ్ ఇక మా ఊళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా టామ్ అండ్ జెర్రీ లాగా అందరం కొట్టుకుంటాం, అక్క వాళ్ళు మేము జోకులు వేసుకుంటా. అండ్ ఇట్లా ట్రిప్స్ అయితే నాకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అట్లా పోతాము. అండ్ దీనికి వచ్చేసి ఎంట్రీ టికెట్ ఉండే, మేము నాకు తెలిసి ఒక $15 $20 పెట్టి బుక్ చేసుకున్నాము. అండ్ ఈ పార్క్ మొత్తం ఎవ్రీ కార్నర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు కూడా నాలాగా కొంచెం ఫోటోషూట్స్ ఇట్లా అన్నీ ఆ క్రేజీనెస్ ఉంటే మీరు ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. బికాస్ ఎవ్రీ కార్నర్లో మనకి మంచి సీనరీస్ అయితే ఉన్నాయి. అండ్ అస్సలు మిస్ కాకండి. జస్ట్ ఇన్ కేస్ మీరు ఆస్ట్రేలియాలో లైక్ పర్త్లో ఉండి ఏదైనా బ్యూటిఫుల్ లొకేషన్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి కపుల్ ఫోటోషూట్ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఈ లొకేషన్ అంతా చూసినాక లిటరలీ అసలు మా భావన కూడా తీసుకొస్తే అయిపోదు కదా అని చెప్పేసి అనిపించింది. అంత బాగుంది గైస్, పిక్చర్స్ అయితే మస్తు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నా. అవుట్ఫిట్ మాత్రం శారీస్ అట్లా కలర్ఫుల్ శారీస్ ఉంటాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్లో వేసుకొని పోతే కూడా మస్తు వస్తాయి ఫొటోస్. అండ్ మీరు ట్యూలిప్స్ ఫెస్టివల్కే పోవాల్సిన అవసరం లేదు, ఇది ఎవ్రీ టైం ఓపెన్ ఉంటుంది. సో అక్కడైతే ఫ్యామిలీస్ కూడా అట్లా గ్యాదర్ అయ్యి మంచిగా పార్క్లో కూర్చొని పాట్లక్ టైప్ అట్లా తెచ్చుకున్నారు. మస్తు అనిపించింది నాకైతే. ఇంకా అవన్నీ మా ఫొటోస్ కష్టాలన్నమాట. అట్లా చిన్న చిన్న స్టిల్స్ ఇచ్చుకుంటా ఫొటోస్ అయితే దిగినాము చాలా వరకు. అండ్ మీరు దీనికైతే ఫ్రెండ్స్తో పోవచ్చు, ఫ్యామిలీతో పోవచ్చు, కపుల్స్గా కూడా పోవచ్చు. సో బాగుంది ప్లేస్ మాత్రము, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ట్యూలిప్స్ వచ్చేసి కొంచెం అక్కడక్కడ అంటే కొన్ని లొకేషన్స్లో పెట్టినారు. మొత్తం ఆల్ ఓవర్ ట్యూలిప్స్ అయితే లేదు. నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిన అంటే మొత్తం ఇంకా ట్యూలిప్స్ ఫామ్ టైప్ ఉంటుంది అని అనుకున్నాను, బట్ అట్లయితే లేదు. ఒక గ్రూప్ ఆఫ్ ట్యూలిప్స్ అట్లా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దగ్గర పెట్టిండ్రు. తర్వాత కొన్ని మిక్స్డ్ పెట్టిండ్రు కలర్స్. అసలు రియల్గా చెప్పాలంటే డైరెక్ట్గా చూస్తేనే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్. అండ్ ఫోన్లో అయితే మేమైతే ఎన్ని క్యాప్చర్ చేసుకున్నామంటే అంత క్యూట్ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. ఇట్లా ఈవెన్ మనం టచ్ చేయొచ్చు, బట్ దాన్ని అయితే ప్లగ్ చేయొద్దు.
ఇంకా ఇన్స్టాలో నేనైతే ఫొటోస్ ఏం పోస్ట్ చేయలేను, చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క లొకేషన్ అంత బ్యూటిఫుల్ ఉంది. సో నేను ఆల్రెడీ ఒక్కొక్క లొకేషన్ నా ఫ్రెండ్స్ది మేము ఎక్కడెక్కడ గ్రూప్ ఫొటోస్ దిగినాం కూడా ఇప్పటి వరకు ఓన్లీ 1 లొకేషన్ అయితే పోస్ట్ చేసినాను. అండ్ ఇంకా డిఫరెంట్ లొకేషన్స్లో కూడా పిక్చర్స్ తీసుకున్నాం. అవన్నీ ఇంకా సూన్గా పోస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు నా ఇన్స్టా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో చేయండి, శివాని బాణాల అని ఉంటుంది. అండ్ గాయస్ నాకు మాత్రం పిక్చర్స్ అయితే ఈ పార్క్లో అయితే మస్తు క్లిక్ చేసారు నా ఫ్రెండ్స్ అయితే. అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వచ్చినాయి పిక్చర్స్ అందరివి, నావే కాదు అందరు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసుకున్నారు. అండ్ ఇంకా నేనైతే కొన్ని అట్లా పోస్ట్ చేద్దాం, ఎందుకంటే ఒక్కొక్క లొకేషన్ ఎవ్రీ కార్నర్ని ఎక్స్ప్లోర్ చేసినాను. సో ఆ పిక్చర్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను అని చెప్పిన కదా ఇన్స్టాగ్రామ్లో, మీరు అప్పుడు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్లేస్ అయితే. ఖచ్చితంగా విజిట్ చేయండి గైస్. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా గైస్. సో ఇదైతే ఓన్లీ ఫర్ పర్త్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మీకు ఒకవేళ ఇట్లాంటి వీడియోస్ ఇప్పుడు మేము ఇన్స్టాలో కొన్ని పోస్ట్ చేసుకుంటాం కదా, సో అట్లా ఫ్లాష్ షాట్స్ కావాలనుకుంటే మీరు మాకు పింగ్ చేయొచ్చు. మీ ఇంట్లో బర్త్డేస్ కానీ ఏమైనా ఫంక్షన్స్ ఏమున్నా కూడా మేమైతే క్యాండిడ్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి మీకు వీడియో ఎడిట్ చేసి ఇస్తామన్నమాట. సో మీకు అట్లా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే మాకు డిఎం చేయొచ్చు, నా ఇన్స్టాలో డిఎం చేయండి డైరెక్ట్గా. సో ఇదైతే ఒక టీమ్ లాగా అనమాట, మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు వీడియో ఎడిటింగ్ వీడియో అన్నీ బాగా క్యాప్చర్ చేస్తారు. సో యాక్చువల్లీ థాట్ ఎందుకు వచ్చిందంటే మాకు ఇట్లా చేయాలని చెప్పి, ఫ్యూచర్లో మేము పేజ్ కూడా ఓపెన్ చేస్తాం అట్లా, బికాస్ మన అన్ని కొన్ని రా మూమెంట్స్ కానీ ఇట్లా క్యాండిడ్ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని అనుకుంటాం కదా, సో అది ఎవరు క్యాప్చర్ చేయరు. సో అట్లా మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే నా ఫ్రెండ్ ఇంకా నేను ఉన్నాము. సో మీకు అలాంటి మూమెంట్స్ ఉన్నప్పుడు మీరు మాకు డిఎం చేయొచ్చు, ఖచ్చితంగా మీకు అట్లాంటి వీడియోస్ అయితే వేసిస్తాం మేము. అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ద డే ట్రిప్ గైస్. మంచిగా ఒక మార్నింగ్ వెళ్ళి మేము అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock అట్లా రిటర్న్ అయిపోయినాము. సో ఎక్కువ టైం కూడా పట్టలేదు, ఒక హాఫ్ డేలో ఫినిష్ చేసేసుకున్నాము. అండ్ అక్కడ నుంచి మంచిగా ఆగా జ్యూస్ సెంటర్కి పోయి చాట్ గప్చూప్ అన్నీ తినేసినాం అనమాట. సో మంచిగా అనిపించింది. అట్లా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు బాగుంటుంది కదా గైస్, ఓన్లీ గర్ల్స్ అట్లా ఉంటే.